దేవుడు ఆజ్ఞాపించని క్రిస్మస్ పండుగ. దేవుడు ఆజ్ఞాపించని క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ఇప్పుడే మనం పాత నిబంధనలో ఇజ్రాయెల్ 3 పండుగలు చేయమన్నాడు కదా, అవునా? అయితే ఈ క్రిస్మస్ పండుగ అనేది పరిశుద్ధ గ్రంథం 3 కాలాలుగా డివైడ్ చేయబడి ఉందండి. 3 భాగాలు. మొదటిది పితరుల కాలము, రెండవది పాత నిబంధన కాలము, దీన్నే ధర్మశాస్త్ర కాలం అని కూడా అంటారండి. మూడవది క్రొత్త నిబంధన కాలము. క్రొత్త నిబంధన కాలము. పితరుల కాలం ఎక్కడి నుంచి అంటే ఆదాము మొదలుకొని మోషే ముందు వరకు, మోషే రాను వరకు పితరుల కాలము. అనగా మోషే రాను వరకు పితరుల కాలము. ఉదాహరణకు మనం గమనిస్తే ఐగుప్తులోకి వెళ్ళే వరకు పితరుల కాలము, అంతేనా? ఐగుప్తులో వెళ్ళిన తర్వాత కొన్ని 400 సంవత్సరాలు ఉన్నారండి వాళ్ళు ఐగుప్తులు బానిసలుగా. సుమారుగా ఐగుప్తు వెళ్ళిన తర్వాత మోషేని పంపించినంత మట్టుకు పితరుల కాలం అనుకోవాలి. ఆ తర్వాత మోషే నుంచి టు క్రీస్తు సిలువలో మరణించే వరకు పాత నిబంధనే. క్రీస్తు కలవరి శిలువలో మరణించిన దగ్గర నుండి రెండవ రాకడ వరకు క్రొత్త నిబంధన. ఎందుకు చెప్తున్నానంటే దీని వెనక చాలా అర్థం ఉంది. ఈ 3 కాలాలు ఉన్నాయి కదా, 3 కాలాల్లో బైబిల్ మొత్తం 66 పుస్తకాలుగా రాయబడింది. బైబిల్ 66 పుస్తకాలుగా రాయబడింది. ఇంకా మనం గమనిస్తే 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎక్కడా కూడా మీరు భూతార్థం పెట్టి వెతికినా కూడా క్రిస్టమస్ అనే పదము ఎక్కడా కూడా కనిపించదు. ఒక 8 సంవత్సరాల క్రితము అప్పుడు అన్నవరం గ్రామం నుండి ఒక కుటుంబం మన దగ్గరకు వచ్చింది. ఆ అన్నవరం వాళ్ళు జగిపేటలో ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని పరిచయం చేశారు. ఇప్పుడు మన సహోదరులు ఎట్టయితే కొత్త వాళ్ళని పరిచయం చేస్తారో అలాగూ ఒక కుటుంబాన్ని పరిచయం చేశారు. ఇలాగే ఆ పరిచయం కూడా అదేమో కానీ డిసెంబర్లోనే ఎక్కువ కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఎందుకంటే మనలో ఉన్న పోరాట పటిమకు దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. అయితే ఆ డిసెంబరు కరెక్ట్గా పండగ ముందు వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు అతను అడిగాడు, అయ్యగారు మీరు పండగ ఎంత ఘనంగా చేస్తారని. ఘనంగా చేయటం ఇది విషయం అని చెప్తే, కాదు క్రిస్మస్ గురించి బైబిల్లో ఉంది అందులో, నేను నిరూపిస్తానండు. సరే నిరూపించు, కాకపోతే నేను మీకు రేపే చెప్తాను. రేపు కాదురా బాబు, సంవత్సరానికి చెప్పినా దండగ లేదని చెప్పా. 8 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు సెంటర్లో ఎదురైనా కూడా తలదించుకొని వెళతా ఉంటాడు. ఏందయ్యా కారణం అంటే, ఒక 4 సంవత్సరాల తర్వాత ఒకసారి కలిసి, అయ్యగారు మీతో ఏదో అన్నా కానీ, నేను ఎవరెవరో చెప్పిన మాటలేదు మీతో అన్నా కానీ నేను ఎక్కడ వెతికినా దొరకలేదు అయ్యగారు, మీరు చెప్పిందే నిజం అని 4 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటాం. అంటే ఎందుకంటే ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కూడా నలుగురు లోపల సామెత ఉంది.
ఏంటిది? నలుగురితో గుంపులో అది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒకవేళ చాలా మంది ఏది గోరంట్లో దేవుని మహిమ ఉందన్నోళ్ళు ఉంటారు కదా కొంతమంది బ్యాచ్. ఆ బ్యాచ్ పర్ణశాల పండుగ చేస్తుంది. సరే, పర్ణశాల పండుగ అంటే అది ఇజ్రాయెల్ ఇవ్వబడింది కదా, మేము కూడా చేస్తున్నాం. వాస్తవంగా ఇజ్రాయెలే చేయాలి. సరే, మేము కూడా చేస్తున్నాం అంటే పోన్లే, అది ఇజ్రాయెల్ కన్నా ఇవ్వబడింది, వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. మరి పితల కాలంలో ఆదాము చేశాడా? అబ్రహాం చేశాడా? నోవాహు చేశాడా? పాత నిబంధన కాలంలో మోషే చేశాడా? దావీదు చేశాడా? ఎవరు చేశారు? ఏ కాలంలో చేశారు? ఏమండి, 66 పుస్తకాల్లో ఒక్క పుస్తకంలోనైనా ఒక్క చోటైనా దాని గురించి సమాచారం ఉండాలి కదా, అవునా కదండి? ఒక్క చోటైనా దాని గురించి సమాచారం ఉండాలా కదా? ఏమండి, నేను బీటెక్ చదివా కానీ ఆహారం నేను నేర్చుకోలేదండి, నేను నేర్పలేదంటే ఎవరైనా నమ్ముతారండి? బీటెక్ అయితే చదివా కానీ నేను ఆహారం నుంచి స్టార్ట్ అవ్వలేదంటే ఎవరైనా నమ్ముతారా? అలాగుంది నేటి వెర్రి క్రైస్తవుల తీరు, నేటి నామకరణ క్రైస్తవుల తీరు. 66 పుస్తకాల్లో 1189 అధ్యాయంలో ఏ అధ్యాయంలో కూడా దీన్ని గూర్చిన సమాచారము లేనే లేదు. దేని గురించిన సమాచారము? క్రిస్టమస్ అనే పదము ఎక్కడ కూడా లేదు. అసలుకి మనము ఇంకో విషయం చెప్పిన మీకు, లోతైన విషయము. ఆదివారం దేవుడిని ఆరాధించిన, సోమవారం స్తుతి కొడుకు పెట్టుకున్నా, మంగళవారం కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నా, ఏ ఉపవాస కొడుకు పెట్టుకున్నా, ఏ కూడికైనా పెట్టుకోండి మీరు, ఏ కూడిక పెట్టుకున్నా కూడా తండ్రిని కనపరచాలి, క్రీస్తు ద్వారా కనపరచాలి, పరిశుద్ధాత్ముడు కనపరచాలి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను కనపరచాలి. కానీ ఇక్కడ క్రిస్టమస్ అనగా క్రీస్తుని మస్ట్ అనగా పూజిస్తా. ఎవరిని పూజిస్తున్నారు? క్రీస్తుని పూజిస్తున్నారు. చూడండి, మనకు తెలియకుండా ఎంత విరుద్ధమైనటువంటి కార్యము చేస్తున్నారు. దేవుడు బైబిల్ ద్వారా చెప్పిందేమో ఇది, కానీ దొంగ క్రైస్తవులు చేసేదేమో ఇది. అర్థమవుతుందండి? అది ఆదివారం ఆరాధన అయినా, సోమవారం అయినా, ఏ వారం అయినా సరే. కాబట్టి ఆదివారం ఆరాధనలో ఖచ్చితంగా 5 భాగాలు ఉంటాయి. మిగతా దానిలో 3 భాగాలు ఉంటాయి, 5 భాగాలు ఉండవు. ప్రభురాత్రి భోజనం, కానుకలు ఉండవు మిగతా రోజుల దానిలో. అంటే క్రిస్టమస్ అనేది ఎవరు దాని గురించి సమాచారం ఇచ్చింది? ఇప్పుడు ఇజ్రాయెల్కి అయితే యెహోవా సమాచారం ఇచ్చాడు 3 పండుగలు చేయమని, అవునా? క్రొత్త నిబంధనలో క్రీస్తు అయితే ప్రతి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయమని చెప్పాడు. దీన్ని ఆదివారాన్ని. అర్థమవుతుందా? అయితే యెహోవా 3 పండుగలు చేయమని చెప్పాడని ఎవరు తెలియపరిచింది ఇజ్రాయెల్కు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు క్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని తెలియపరచాడని ఎవరు మనకు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. ఎలాగూ? బైబిల్ ఎలా రాయబడింది? నువ్వు విన్నావా, నేను విన్నానా? ఆ రాసే ప్రవర్తనలు చెప్పేటప్పుడు ఎవరు ఇన్ని చెప్పింది? పరిశుద్ధాత్మ దేవుడు, అవునా? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా 40 మంది రాశారు 1600 సంవత్సరాల్లో. నిద్రపోతూ ఆసక్తిగా ఉందండి. అయితే ఎక్కడ మరి
యెహోవా ఆజ్ఞాపించలేదు, క్రీస్తు ప్రభువు ఆజ్ఞాపించలేదు, పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించలేదు. మరి ఎవడు ఆజ్ఞాపించింది ఈ పండుగను? ఎవడి మదిలో నుండి వచ్చినటువంటి ఈ పండుగ? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనకి ఇప్పటివరకు మన బంధువులు, స్నేహితులు ఎంతమంది ఫోన్ చేసి ఉంటారు? షాపింగ్ మాల్లోకి వెళ్ళివా, వస్త్రాలు కొనుక్కున్నావా, చెప్పులు కొనుక్కున్నావా, పెన్ను కొనుక్కున్నావా, బలపం కొనుక్కున్నావా అని ఎంతమంది అనుకుంటారు? అవునా? కాబట్టి ఎవరు ఆజ్ఞాపించారు ఈ పండుగను? ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసా? సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎవరు ఆజ్ఞాపించారో తెలుసా ఈ పండుగను? బైబిల్లోకి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. కొద్దిగా పెద్దలు చదివేళ్ళు ఉంటే చదవాలి, అందరూ వినబడేటట్టు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి. వేషధారులారా, ఎవరు? ఇవాళ ఉదయమే ఒక పోస్ట్ పెట్టా గ్రూప్లో, మరి ఎంతమంది చూసారు చూడలేదు తెలియదు, కానీ మళ్ళీ మొదటికే వచ్చామనేది ఒక సహోదరుడు పెట్టిండు నాకు, ఒక గ్రూపులో వచ్చింది. వేషధారులారా, ఏ వేషం? సినిమాలో డ్రామాలు వేస్తారు, ముఖానికి మొత్తం పెదాలకి లిప్టిక్ వేసుకుంటారు. అవునా? ఎప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకోకుండా 10 మందిని ఆకర్షించే డ్రెస్ వేసుకుంటారు. మొన్న నైట్ పూట గృహానికి పోతుంటే ఒక మందిరంలో వేస్తా ఉన్నారు పిల్లలు డ్యాన్స్. అది వేషం కాదా? అది వేషం కాదా? ఒకప్పుడైతే ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం అయితే చిన్న పిల్లలతో డ్యాన్స్ చేయించేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వాళ్ళ పాప 9th క్లాస్ 10th క్లాస్ చదువుతుంది. ఆ పాపతో డ్యాన్స్ వేయిస్తున్నాడు. ఇంకా ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, ప్రతి సంవత్సరం వేయిస్తాడంట, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు, ప్రతి సంవత్సరం వేస్తున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి నీ కుమార్తె ఎవరితోనైనా ఎవరైనా నీ కుమార్తె మాట్లాడితే సహించే మనసులేని నీవు 100 మంది ముందు, 1000 మంది ముందు ఎలాగో డ్యాన్స్ వేయించగలుగుతున్నావు? డ్యాన్స్ వేయిస్తున్నారంటే ఏంటిది? అది అసలుకి ఎంత అసహ్యంగా ఉంటుంది ఆలోచన చేసుకున్నారా? కాబట్టి వేషధారులారా, ఈ ప్రజలు ఎవరు? దేవుని ఎరిగినని చెప్పుకున్న వాళ్ళే. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎలాగుందంట? ఎందుకో తెలుసా? ఎందుకు? మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు చేయమని చెప్పాడు ఈ పండుగను? మనుషులు చేయమన్న పండుగను. నేను 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. 3 సంవత్సరాలు ఒక చోట, 1 సంవత్సరం ఒక చోట. బైబిల్ ట్రైనింగ్ అయిపోయేటప్పుడు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్ అంటారు, గ్రాడ్యుయేషన్ పార్టీ లేదంటే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అంటారు. గ్రాడ్యుయేషన్ అనగా ఈ 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిన తాలూకా పలాని వ్యక్తి మా చోట, పలాని వ్యక్తి పలాని చోట పలాని సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు అనేది సర్టిఫికేట్ ఇస్తారు. దాన్నే గ్రాడ్యుయేషన్ పార్టీ అంటారు. క్రీస్తు శకం 33.5 సంవత్సరాల క్రితము క్రీస్తు సంఘాన్ని కడితే 579 సంవత్సరాల వరకు భూమి మీద రెండో సంఘమే లేదు. 579 సంవత్సరాల తర్వాత బోనిఫెస్ 3
అనబడే వ్యక్తి ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మిషనరీ అనే ఒక మత శాఖను ప్రారంభించాడు. మొట్టమొదటిగా మత శాఖ ప్రారంభం కదా, దీని శాఖలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటో విచిత్రమైన సంఘటన ఏందో చెప్పనా? మొట్టమొదటిగా క్రీస్తు కట్టిన సంఘానికి ధననిధి లేదు, డబ్బు లేదు, కానీ అదే పొద్దున వచ్చినాడు పందిల్లో ఉండడు, మధ్యలో చివరిని వచ్చినాడు ఇంటో పోయినంటారే లోకంలో సామెత. ఈ రోమన్ క్యాథలిక్ మిషనరీ ద్వారా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది. ఈ డబ్బును మరి డబ్బు ఊరికి వచ్చాడు ఏం చేస్తాడండి? కష్టపడి సంపాదించాడు ఏమో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాడు. ఊరికి వచ్చాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నాకు బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇచ్చే దాన్ని ఈడేం చేసిండంటే, యేసుక్రీస్తు కూడా దీన్ని లెక్క పెట్టాలని వీడు పుట్టించిన, ఈ ఆర్సిఎం వాళ్ళు పుట్టించిన పండగ ఇది. ఆ జాడ్యము, ఆ తెగులు, ఆ రోగము ఇప్పుడు అందరికీ తగులుకుంది, అందరికీ వ్యాప్తి చెందింది. మీరు ఎవరినైనా అడగండి, ఎందుకు చేస్తున్నారు ఈ పండుగ అంటే, మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు అంటాడు. కానీ ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, ఇదిగో యెహోవా చెప్పాడు కదా, ఇదిగో ప్రవక్తలు చెప్పారు కదా, ఇదిగో దేవదూతలు చెప్పారు కదా, ఇదిగో రాజులు చేశారు కదా, ఇదిగో మోషేని ఇజ్రాయెల్ నడిపించిన నాయకులు చేశారు కదా, ఇదిగో యేసుక్రీస్తును కన్న భౌతికమైన తల్లిదండ్రులు మరియ యేసపు చేశారు కదా, ఇదిగో ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిని తాగి పడుకున్నటువంటి అపోస్తులు చేశారు కదా, వాళ్ళని గమనించాడు 3,000 మంది చేశారు కదా, వాళ్ళ తర్వాత 5,000 మంది చేశారు కదా, వాళ్ళ తర్వాత 10,000 మంది చేశారు కదా అని ఎవడేం చెప్తుందా? ఎవడూ చెప్పట్లే. ఏందిరా నాయన అంటే, ఇదిగో మా తాత చేసిండుగా అంటాడు. మరి మీ తాత బజార్లో ఉండి గోటు పెట్టుకొని స్నానం చేసిండు, ఇప్పుడు నువ్వేనే చేయరా అంటే, కాదు నేను బాత్రూంలోనే చేస్తానంటాడు. టెక్నాలజీ మారింది కాబట్టి బాత్రూంలోనే చేస్తానంటాడు. అంటే పండుగ ఆచరించడానికేమో మా తాత చెప్పిండు కాబట్టి నేను చేస్తానంటాడు. అదే స్నానం చేయడానికేమో బాత్రూమ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను బయట స్నానం చేయనంటాడు. ఏందండి ఇది? మీ తాత మా తాత చెప్పిన దాన్ని ఫాలో అవటానిగా మనం దేవుని ఆరాధించడానికి వచ్చేది? ఎవరిని సంతోషపెట్టడానికి వస్తున్నావు? ఆ తర్వాత ఎవరికి ఆజ్ఞాపించాడు? ఎవరికి ఆజ్ఞాపించాడు? ఎవరికి ఆజ్ఞాపించాడు? ఉదాహరణకు అబ్రహాము సంతానానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏంటిది? సున్నతి. అవునా? గుర్తుందా? సున్నతి అంటే ఇప్పుడు కొంతమంది పాటిస్తారులేండి, వేరే విషయం అది. సున్నతి అంటే పురుషుని మర్మాంగం వచ్చే ఆ చివర ఆ యొక్క భాగాన్ని తీసివేయడం. అబ్రహాము సంతానము ఖచ్చితంగా పాటించాలి ఈ రూల్ని. అప్పుడే అబ్రహాము సంతానంగా గుర్తిస్తానని చెప్పిండు దేవుడు. కాబట్టి అబ్రహాము సంతానానికి ఆజ్ఞాపించాడు. మరి ఇజ్రాయేలుకు 3 పండుగలు చేయమని ఆజ్ఞాపించాడు. 3 పండుగలు ఇజ్రాయేల్ చేయమని ఆజ్ఞాపించాడు. మరి ఈ క్రిస్టమస్ ఎవరిని చేయమని ఆజ్ఞాపించాడు అనేది పెద్ద క్వశ్చన్. ఎవరిని చేయమని ఆజ్ఞాపించాడు? క్రిస్మస్ ఎవరిని చేయమని ఆజ్ఞాపించాడండి? లేఖనాధారం ఒక్కటి కూడా లేదు. మీ దగ్గర ఉందా? ఒక్కటి కూడా లేదు. అవునా? ఎందుకంటే పితర కాలంలో లేదు, ధర్మశాస్త్ర కాలంలో లేదు, క్రొత్త నిబంధన కాలంలో కూడా లేదు. ఆ తర్వాత
ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలండి? అదే ఇజ్రాయేలుకు పడినటువంటి అదే ఈ సున్నతి ఉందే, సున్నతి ఏ రోజు చేయాలండి? ఏ రోజు చేయాలి? 8వ రోజు. అవునా? 8వ రోజుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే ఆ యొక్క బ్లడ్ గట్టిపడుద్ది. అప్పుడు ఇప్పుడులాగా మెడిసిన్ లేదు కదా, మెడిసిన్ లేకుండానే దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన మన బాడీలో ఎప్పుడు ఏం జరిగేది ఆయన తెలుసు కాబట్టి. మరి ఇజ్రాయేల్ 3 పండుగలు ఎప్పుడు చేయమని చెప్పాడు? అబీబు నెలలో చేయాలి. అవునా? 7 రోజులు చేయాలి, సాయంకాలమే చేయాలి. మీరు ఎప్పుడైతే ఐగుప్తు నుండి వచ్చారో అప్పుడే చేయాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. అవునా? మరి డిసెంబర్ 25 చేయాలని ఎవడు దీని సృష్టికర్త డిసెంబర్ 27 చేయాలని ఒక్క లేఖనాధారం ఉందా? ఏమండి? ఒక్క లేఖనాధారం ఉందా? ఒక్క లేఖనాధారం అన్నా. ఉదాహరణకు ఇజ్రాయేల్ విశ్రాంతిని ఎప్పుడు చేయమని చెప్పాడు? శనివారం చేయమని చెప్పాడు. అవునా? క్రొత్త ప్రకారం మనం ఎప్పుడు ఆరాధించాలని చెప్పాడు? ఆదివారం. ప్రభురాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలని చెప్పాడు? ఆదివారము. అవునా? కానుక ఎప్పుడు ఇవ్వమని చెప్పాడు? ఆదివారము. అవునా? చెప్పారా లేదండి? చెప్పారా లేదా? మరి ఇన్ని చెప్పిన దేవుడు ఈ డిసెంబర్ 25 గురించి ఎందుకు చెప్పలేదు? ఎవరు దీన్ని సృష్టికర్త? ఎవరు? సృష్టికర్త ఎవరంటే అపవాదిగాడు. ఎవరు? వాడి ముసుగు వేసుకున్న వాడి దూతలో. అర్థమవుతుందా? ఆ తర్వాత మనం గమనిస్తే ఏం చేయాలి ఈ పండుగలో? క్రిస్మస్ పండుగలో ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎప్పుడెప్పుడో నుంచో పట్టిన బూజు అంతా దులుపుకోవాలి, అంట్లను శుభ్రంగా దోముకోవాలి. అవునా? డబ్బులు లేకపోయినా కూడా అప్పు తెచ్చి కొత్త బట్టలు తెచ్చుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, నైట్ అయితే మందు వేయాలి, వీలైతే సినిమా పోవాలి. ఇది అంతేనా? ఏం చేయాలండి? ఏం చేయాలి? ఏమైనా సమాచారం ఉందా? ఏం చేయాలనే దాని గురించి సమాచారం ఏదైనా ఉందా? ఏం చేయాలి అనే దానికి సమాచారం ఏమీ లేదండి. వీళ్ళందరూ చేసే మొత్తం వ్యర్థం. వాళ్ళ బూజు బట్టి నీళ్లు శుభ్రపడితేమో కానీ, కొత్త బట్టలు ఇవ్వని ఫీల్ అయ్యే వాళ్ళకి నూతన వస్త్రాలు దొరుకుతాయేమో కానీ, ఎప్పుడు 365 రోజుల్లో 364 రోజులు ఆ రోజు కూడా గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ గొడవ లేకుండా ఉంటుందేమో కానీ దేవునికి మహిమ ఏమాత్రం కలగకపోగా దేవుని శాపాలు వస్తాయి. ప్రియదేని పిల్లరా, ఎందుకు చేయాలంటే లేఖనాధారం ఏమీ లేదు. వాళ్ళు దేవుడు చెప్తేనే కదా. ఒకవేళ దేవుడు చెప్తే ఎందుకు చేయాలో కూడా చెప్తారు. ఇది మనుషుల మధ్యలో నుండి పుట్టుకొచ్చింది కదా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి క్రిస్మస్ లో? ఏమండి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి?
ఏం జ్ఞాపకం చేసుకోవాలి? లేఖనాధారం ఏమీ లేదు కాబట్టి మనకు తెలియదు. ఎందుకంటే ఒక ఖచ్చితమైన లేఖనాధారం ఏమీ చెప్పాలే. ఉదాహరణకు ఇజ్రాయెల్ అయితే, ఇదిగో మీరు మిమ్మల్ని పలానా టైంలో తెచ్చేదే కాబట్టి దానికి జ్ఞాపకార్థమై ఆ పండుగలు చేసుకోమని చెప్పిండు. అందుకోసం గల్తీ పత్రిక 4:10 చూడండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, చదవండి లేఖనాలు. గల్తీ 4:10. మూగివాడు కాకుండా ఎవరైనా ఉంటే చదవండి. మిమ్మల్ని గురించి భయపడుతున్నాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? గల్తీ పట్ల విశ్వాసం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు కూడా యూదులు వీళ్ళు కూడా తప్పుదోవ పట్టేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దౌర్భాగ్యులు. అక్కడ అట్టాగే అప్పుడు పౌలు గారు మళ్ళాగా ఒక చోట నుండి సేవ చేసాడు కాదు కాబట్టి వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అవునా? ఎందుకంటే ఇదిగో పలాని రోజులు పుట్టాడని, యేసుక్రీస్తును గూర్చిన సమాచారం, ఆయన పుట్టుకను గూర్చిన సమాచారము బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. బైబిల్లో చాలా స్పష్టంగా ఉందండి. చూడండి, రాసుకోండి. ఎవరికి పుడతాడు? ఎవరికి పుడతాడు? ఎవరికి? కన్యకకు. అవునా? ఎలా పుడతాడు? అవునా? ఏ ఊర్లో పుడతాడు? ఏ గోత్రంలో పుడతాడు? ఆ ఊరు ఏ పరిధిలో ఉంటుంది? ఆ ఊరు పరిధి కూడా చెప్పాడు దేవుడు. ఎందుకు పుడతాడో కూడా చెప్పాడు. అవునా? ఎందుకు పుడతాడో కూడా చెప్పాడు. అంటే ఎవరే పుడతాడు, ఎలా పుడతాడు, ఏ ఊర్లో పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు, ఆ ఊరు పరిధి ఏంది, ఎంత స్పష్టంగా చెప్పిన దేవుడు పుట్టినరోజుని ఎందుకు చెప్పలేదండి? మనలాగా మతిపని ఆయనకి ఏమండి? అంటే ఆ సమాచారం అవసరం లేదని చెప్పలే దేవుడు. ఆ సమాచారము అవసరం లేదని చెప్పలే. కొలసి పత్రిక 2:16 చూడండి. కొలసి 2:16. కాబట్టి చదవండి. కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము నాటి విషయంలో మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. తీర్పు తీర్చడం అంటే ఏందండి? మన ఆ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటే రోడ్డు పోయేవాళ్ళు అనుకుంటున్నారు, ఓరి మనం డ్రామాల ద్వారా డ్యాన్స్లు వేస్తాం, వీళ్ళేమో గిట్ట డ్యాన్సులు వేస్తారని నవ్వుకుంటూ పోతున్నారు. ఏందండి అది? అన్ని జనుల మధ్య దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు, మనుషుల స్వార్థము కొరకు. అదే అంటున్నాడు ఇక్కడ 2:16 ద్వారా. అర్థమైందండి? అదే ఒకవేళ ప్రతి ఆదివారం చర్చికి వస్తే అలాగ అంటారండి వాళ్ళు? అలాగ నవ్వుతారా? అలాగే హేళంగా మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే
ఆదివారం వాళ్ళకి చర్చి ఉంటుంది కాబట్టి వెళ్తారనుకుంటారు. ఎందుకంటే మేమేం తప్పు చేస్తున్నాము, యేసుక్రీస్తు పుట్టిండని లోకాన్ని ప్రకటిస్తామని చెప్తున్నారు. యేసుక్రీస్తు పుట్టినవని లోకాన్ని ప్రకటిస్తామని చెప్తున్నారు. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము. అవునండి, చదవండి. మీరు ఉలిపిండి లేని వాడు కనుక రక్తముద్ద ఉండకై ఆ పాతదైన ఉలిపిండిని తీసి పారవేయడు. అంతేకాక క్రీస్తు మన పస్కా పశువు వధించబడేది. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను కనుక పాతదైన ఉలిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరించము. దీనికి అర్థమైందో తెలుసా? యేసుక్రీస్తు భూమి మీదకు ఎందుకు వచ్చాడని చెప్పాడండి. లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. లోక 19:10 చదువుకోండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని చెప్పిన. ఏం నశించింది? ఏదైనా తోటలో ఆదాముకు మనుష్యుడికి మధ్య, ఆదాముకు దేవునికి సంబంధము సహవాసము నశించింది. ఆ మొదటి ఆదాము ద్వారా పాపం భూమి మీదకి వచ్చింది కాబట్టి, మానవుల్లో ప్రవేశించింది కాబట్టి, కడపటి ఆదాము అయిన క్రీస్తు ద్వారా ఆ పాపాన్ని దేవుడు తీసివేస్తానంటున్నాడు. ఆ పాపాన్ని తీసివేసుకోకుండా నా బ్రతుకు మొత్తం నేను తాగుబోతుగా, వ్యభిచారిగా, అన్యాయస్తుడిగా, మోసగాంటిగా నేను ఉంటూ సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు వేసుకొని 10,000 అప్పు చేసి మందిరానికి ఇచ్చే ఏం ప్రయోజనం అండి అది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చినటువంటి ఉద్దేశము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరకుండా ఆయనకు పండుగ చేస్తున్నామంటే ఎట్టండి? అవునా? ఆయనకు పండుగ చేస్తామంటే ఎట్లా? అవునా కదా? ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాడని నువ్వు చెప్పనవసరం లేదురా బాబు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. అవునా? ఇంకోటి ఏంటంటే, నీకు అంతగా ఆతృత ఉంటే, నీకు అంతగా కోరిక ఉంటే, యేసుక్రీస్తు పుట్టిండని, యేసుక్రీస్తును గురించిన సమాచారము చెప్పమంది ఆయన పుట్టినరోజు గురించి కాదు. ఏం చెప్పమన్నాడు తెలుసా? లోకానికి వచ్చి ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. నాకు ఇవ్వని ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తుంది. అదేమనగా లేఖనం ప్రకారము క్రీస్తు క్రీస్తు మన పాపం నిమిత్తము, ఆయన పాపాల నిమిత్తం డాన్సులు ఏమన్నాడు, స్కిట్లు ఏమన్నాడు, డ్రామాలు ఏమన్నాడు. అవునా? అంత లేఖనం ప్రకారం అంతేనా? ఏనాడు ఆయన ప్రకటించమందేంటి? ఆయన సువార్త అనగా అర్థం ఏంటంటే, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం. ఇది సంవత్సరంలో ప్రతి క్షణము, ప్రతి సెకండ్ ప్రకటించాలి.
మరణం బదులుగా డ్రామాలు, స్కిట్లు, ఇంకా డ్యాన్సులు, ఇవి మనం ప్రకటించేది. డ్రామాల ద్వారా, డ్యాన్సుల ద్వారా, స్కిట్ల ద్వారా. ఏమండి, నాదో ప్రశ్న. అపోస్తులు ఎప్పుడైనా డ్యాన్సులు వేసారా? స్కిట్లు వేసారా? డ్రామాలు వేసారా? ఎప్పుడైనా వేసారండి? ఎందుకంటే యేసుక్రీస్తు భౌతిక తల్లిదండ్రులు ఎవరండి? మరియా, యేసేపు. తల్లిదండ్రులకు ఆయన 30 సంవత్సరాలు పడ్డాడండి. 30 సంవత్సరాలు అంటే 30 సార్లు పండుగ చేయాలి. అవునా? 30 సంవత్సరాలు 30 సార్లేనా? మనం కూడా మన కుమారులకి కుమార్తెలకు సంవత్సరానికి ఒకసారైనా కేక్ కట్ చేసేది. అవునా? మరి మరియా, యేసేపులు ఏ కేక్ కట్ చేశారండి? ఏమండి, ఎన్నిసార్లు కేక్ కట్ చేశారు వాళ్ళు? మరియా, యేసేపులు ఎన్నిసార్లు స్టార్ పెట్టారు? ఎన్నిసార్లు క్రిస్మస్ ట్రీ పెట్టారు? ఎన్నిసార్లు క్యాండిల్ సర్వీస్ పెట్టారు? ఇవన్నీ కాదు, ఎన్నిసార్లు క్రొత్త బట్టలు కొనిపెట్టారు యేసుక్రీస్తుకి? సమాచారం ఉందా? ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారికి క్రొత్త బట్టలు కొనిపెట్టారు? మరియా, యేసేపుకి ఇల్లేదా? అందుకోసమే మొన్న వాళ్ళు అంటుండలే, వాళ్ళకి మనాలు డాబాలు లేవు కానీ అందుకోసమే స్టార్లు పెట్టలేదు అంటున్నాడు. మనకు మనాలు ఇల్లేదా? నోవాహు టైంలోనే ఆకాశాన్ని అంటే అంత మేడలను నిర్మించారు. అవునా? మనకంటే ఇప్పుడు మనం భూమి లోపల పిల్లర్స్ వేసి 2 స్టేర్లు వేయాలన్నా, 3 స్టేర్లు వేయాలన్నా, 10 స్టేర్లు, 100 స్టేర్లు ఉంటేనే అమ్మో గొప్ప అనుకున్నాం. ఎటువంటి టెక్నాలజీ లేకుండానే జలప్రళయం తర్వాత ఆకాశాన్ని అంటే అంత భవనాలు నిర్మించుకున్నారు పితల కాలంలోనే. మరి వాళ్ళకంత తెలివి ఉంది. మరి ఎక్కడైనా మీరు చదివారా? మరియా, యేసేపులు స్టార్ పెట్టినట్టుగా, క్రిస్మస్ ట్రీ పెట్టినట్టుగా ఎక్కడా లేఖనాధారం లేదు. అవునా? అంటే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా మరియా, యేసేపు కంటే? వాళ్ళు ఎందుకు చేయలేదు? దేవుని నిర్ణయం కాబట్టి. ఇంకా శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారు ఆయనతో. 3.5 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు ఏం చేయాలిగా? శిష్యులకి గృహాలు లేవా? అపోస్తల గృహాలు ఉన్నాయా? లేవండి. సమస్తాన్ని విడిచిపెట్టి మనడా? సమస్తంలో భార్య, బిడ్డలు, గృహాలు, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయనే అర్థం. మరి వాళ్ళ ఇళ్ళ మీద ఎప్పుడు స్టార్లు పెట్టలేదే? ఏమండి, వాళ్ళ ఇళ్ళ మీద ఎప్పుడు స్టార్లు పెట్టలేదే? 12 మంది అపోస్తలులో ఒక్క అపోస్తలుడు అని పెట్టుకుంటా స్టారు లేదు. ఆ తర్వాత 3000 మంది వచ్చారు. అవునా? ఆ తర్వాత 5000 మంది అయ్యారు. ఆ తర్వాత 7000 మంది అయ్యారు. ఆ తర్వాత 10,000 మంది అయ్యారు. ఇలాగూ కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ క్రిస్టమస్ అనేది మహా అయితే ఒక 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పండుగ. 100 సంవత్సరాలు కూడా కాదు, ఒక 50 సంవత్సరాలు అనుకోవాలి. నిజంగా యేసుక్రీస్తుకు పండుగ చేయాలంటే తండ్రి అయిన యెహోవా ఆజ్ఞాపించాలి, క్రీస్తు చెప్పాలి, పరిశుద్ధాత్ముడు తెలియపరచాలి. అవునా?
మా కన్న తల్లిదండ్రులు చేయాలి, ఆ తర్వాత శిష్యులు చేయాలి, ఆ తర్వాత ఆదిమ క్రైస్తవులు చేయాలి. వీళ్ళందరూ చేయకుండా ఇప్పుడు దొంగ క్రైస్తవులు చేస్తున్నారు. వీళ్ళందరూ చేసినట్టుగా ఎక్కడ ఒక్క లేఖనాధారం లేదు మనకు పరిశుద్ధ గ్రంథంలో. అవునా? ఈగాక ఒక తాగుబోతుని పట్టుకొచ్చి వాడికి ఒక రెడ్ డ్రెస్ వేసి వాడికి ఒక పేరు పెట్టారు. ఏంటిది? తాతని. ఏమండి, తాత గురించి ఎక్కడా లేదండి బైబిల్లో. తాత గురించి సమాచారం ఎక్కడా లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు గురించి మాత్రమే సమాచారం ఉంది. అర్థమవుతుందా? అసలు ఈ తాత ఎవడు అనేది ప్రశ్న. తాత ఎవడు? దానికి ఒక పెద్ద స్టోరీ వెళ్ళారు. ఒక నిజాన్ని ఒక నిజాన్ని నిరూపించుకోవడానికి మరొక నిజం చెప్పిన అవసరంలే. కానీ ఒక అబద్ధాన్ని కప్పించుకోవడానికి 100 అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. దీని నుండి తప్పించుకోవాలంటే ఇంకో అబద్ధం ఆడాలి, ఆ అబద్ధం నుండి తప్పించుకోవాలని ఇంకో అబద్ధం, అట్టా అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. అసలుకి క్రిస్మస్ అనేదే బైబిల్కి విరుద్ధమైందిరా నాయన అంటే ఇంకోడు వచ్చి సెమీ క్రిస్మస్ అంటాడు. అవునా? ఇంకోడు వచ్చి మెరీ క్రిస్మస్ అంటాడు. అవునా? ఇంకా క్రిస్మస్ తాత అని ఒకడు అంటాడు. అవునా? క్రిస్మస్ ట్రీ అని ఒకడు, క్యాండిల్ సర్వీస్ అని ఒకడు. అవునా? ఇంకా డీజేలు, స్కిట్లు, డాన్సులు, ఎన్నో ఎన్నో ఎన్నో. సాయంత్రానికి చుక్క మొక్క, ఇది సినిమా, ఇది పండుగ వ్యవహారం ఇది. అవునా? సాయంత్రానికి చుక్క ముక్క, ఈ రెండింటితో పాటు సినిమా. ఇది నేటి క్రైస్తవుల తీరు. ఏందిరా నాయన అంటే వీడు మందు తాగటానికి, ముక్క తినటానికి, సినిమా పోవటానికి పండుగను పెట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుడు ఆజ్ఞాపించినది చేస్తే నిత్య జీవం అంటున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేస్తే నిత్య జీవం, చెప్పని చేస్తే నిత్య నరకం. అవునా? నిత్య నరకం. కాబట్టి ఈ క్రిస్టమస్ కొరకు నువ్వు చేసే ప్రతి పని వల్ల నీకు ఆశీర్వాదానికి బదులుగా శాపాలు వస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మేము 10th క్లాసులో ఉన్నప్పుడు మా పక్కన ఒక ఫ్రెండ్ అడిగాడు, మీరు క్రిస్టమస్ రోజు ఏం చేస్తారంటే. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ సిఐసికి వెళ్ళాను. చిన్నప్పుడు సిఐసికి వెళ్ళినప్పుడు క్రిస్టమస్ పండగకి వెళితే కొత్త బట్టలు వేసుకొని వెనక మొత్తం తాగుబోతులే కూర్చుంటారు. అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు తాగుబోతులే కూర్చుంటారు. అర్థమైందండి? ఏం చెప్తుండో అర్థం కాదు. ఒక్కసారి కూడా అసలు ఎందుకు క్రిస్టమస్ చేయాలో కూడా చెప్పలే. మరి మాకు తెలిస్తేనే కదా చెప్పడానికి ఎందుకు చేయాలనేది. అవునా? ఎందుకంటే ఇదిగో ఆదివారం నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావంటే మనం చెప్పగలం. అవునా? ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకుంటామంటే చెప్పగలం. కానుక ఎందుకు వేస్తామంటే చెప్పగలం. ప్రార్థన ఎందుకు చేస్తామంటే చెప్పగలం. పాపం ఎందుకు చేయలేదని చెప్పగలం. క్రిస్టమస్ ఎందుకు చేయగలంటే చెప్పగలం. అవునా?
ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. అక్కడ మళ్ళీ రాజకీయాలు. ఆ సిఎస్ఐలు ఎట్లుంటుందంటే అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చర్చికి రానివాడు సంఘ పెద్ద, అక్కడ వాడు పెద్ద రాజకీయ నాయకుడు. వాడు సంవత్సరానికి ఆ క్రిస్మస్ పండుగ రాజు కూడా ఒకళ్ళు 10ంటికి వచ్చి చర్చిలో పడుకున్న వాళ్ళు ఉంటారు, 1 గంటకు వచ్చే వాళ్ళు ఉంటారు, 3ంటికి వచ్చే వాళ్ళు ఉంటారు, 5ంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. వీడేం చేస్తారంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వత్తడు ఈడు వాడికి కేకు తినపత్రం. ఇక్కడ అంటే ఇప్పుడు మన పిల్లల పుట్టినరోజు చాలా మంది ఏమంటారంటే మీ పిల్లలు పుట్టినరోజు చేయట్లేదా, మీరు చేసుకోవట్లేదా అంటారు. మన పిల్లలు పుట్టినరోజు చేస్తే మనం వాళ్ళ నోట్లో పెడతాం, వాళ్ళు మన నోట్లో పెడతారు. అంటే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు నోట్లో పెడతానంటే వాడిని యేసుక్రీస్తు చేస్తాడు. ఈడు దౌర్భాగ్యుడు. అవునా? పోనీ అయ్యగారు నోట్లో పెడుతున్నారు, అయ్యగారు యేసుక్రీస్తా? ఏందండి ఇది? కాబట్టి అయితే ఈ క్రిస్టమస్ పండుగ ద్వారా దేవుడు మనకు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఎక్కడైతే స్టార్లు చూస్తున్నావో, ఎక్కడైతే క్రిస్మస్ ట్రీలు చూస్తున్నావో నీ మీద బాధ్యత పెడుతూ ఉన్నాడు. వారు నాయనా నువ్వు మార్చవలసిన వాళ్ళు ఇంకా క్రైస్తవుల్లోనే ఉన్నారు నాయన అని చెప్తూ ఉన్నాడు. ఆ క్రైస్తవుల్లో మార్చవలసిన వాళ్ళ లిస్టులో మన తల్లిదండ్రులు ఉండొచ్చు, మన భార్య ఉండొచ్చు, మన బిడ్డలు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అవునా? కాబట్టి మనం తెలుసుకున్నట్టు సువార్త అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానము ఏదైతే ఉన్నదో దాన్ని మనము వీళ్ళకి ప్రకటించాలంటే మనం సోమవారం శనివారం వరకు క్రమం తప్పకుండా ఉద్యోగం చేసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాపారం చేసుకోవాలి, క్రమం తప్పకుండా పనుబాట్లు చేసుకోవాలి. అవునా? ఆదివారం మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధిస్తే చాలు. ఇది కాదు. ఒకవేళ వచ్చే క్రిస్టమస్కి నా ఆయుష్కాలం మీ ఆయుష్కాలం ఉండదేమో. ఆయుష్కాలం ఉన్నప్పుడే ఇది తప్పురా నాయన వాక్యానుసారంగా ఖండించలేవా, బుద్ధి చెప్పలేవా, బోధ చేయలేవా? మరి దేవుడు విసిరే సవాల్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపింపబడిన దాని కొరకే అంత ప్రెస్టేజీగా అంత ఖర్చు పెట్టి చేస్తున్నారే. మన దగ్గర లేఖన ఆధారం ఉంచుకొని ఎందుకు మూగివారి మాదిరిగా మౌనంగా ఉండిపోతున్నాం? ఎందుకు భయపడిపోతున్నాం? వాళ్ళకి ఒకవేళ నిజం చెప్తే వాళ్ళు మనతో మాట్లాడరేమో, వాళ్ళు ఒకవేళ వాళ్ళ ద్వారా మనకు వచ్చే మేలు కలగదేమో, ఒకవేళ వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వరేమో అని ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు భయపడాలండి? నువ్వు వాక్యానుసారంగా క్రిస్టమస్ పండుగ చేయకూడదని ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసుకున్న నాటి నుండి ఎంతమందికి కరాఖండికి చెప్పినావు? ఎక్కడుగుతాడు దేవుడు? లేదంటే క్రిస్టమస్ నాడు భోజనాన్ని పిలిచింది కాబట్టి వాడు మా ఫ్రెండ్ అండి, ఆ భోజనమే కండి వాడు కూడా క్రైస్తవులే కండి, మేము కూడా పోయి సంతోషించమంటవా? ఎందుకంటే విగ్రహారాధన దగ్గర భోజనం చేసేంత పాపం దేవుడు ఆజ్ఞాపింపబడిన ఆ ఫెస్టివల్లో వాళ్ళు వండుకునే భోజనం చేసినా కూడా అంతకంటే ఎక్కువ పాపం. అవునా? వాళ్ళన్న తెలియక చేస్తున్నారు. వీళ్ళు దేవునికి బద్ధ విరోధులుగా ఉండి చేస్తున్నారు. ఈ పండుగ ద్వారా ఒకే ఒక్కడు సంతోషపడుతున్నాడు. ఎవడు? అపోహదిగాడు వాడి దూతలో. కాబట్టి ఇప్పుడు ఏం పిల్లరా ఆలోచన చేసుకోండి. ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే చాలా సమాచారం ఉంది, సమయం లేదు. కానీ
మనకు ఆయుష్కాలాన్ని పొడిగించి దేవుడు ఈ సమాచారం మనకు తెలిపాడంటే, ఈ సమాచారం తెలియక మన కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన నందనములు దీన్ని వెనుకబడుతూ వేలాడుతూ ఉన్నారు. దీని కొరకు వేరు వేరు ఖర్చు చేస్తూ ఉన్నారు. సరే, ఖర్చు దేవుడు ఎరుగు మళ్ళా సంపాదించుకుంటారు. దేవునికి ఎంతో విరోధంగా పాపం చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయిలీలు పోత దూడం చేసుకుంటేనే దేవుడు ఏమన్నాడండి? మోషే కొండ మీద పోయినప్పుడు వీళ్ళు పోత దూడం చేసుకున్నప్పుడు ఏమన్నాడు? దేవుడు సహించలే, అర్థమవుతుందా? చంపివేశాడు. శ్రేష్టము కాని నిబంధనలను అలాగ చేశాడంటే ఇప్పుడు ఇంకా దేవుని ఉగ్రత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి మనకి ఇంకా సమయం ఉంది. క్రిస్మస్కి మీ బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకల్లా చెప్పండి. వాళ్ళు మనల్ని తిట్టుకున్న వారులే, మనల్ని అసహించుకున్న వారులే, కానీ ఇది సత్యం అనేది ప్రకటించబడాలి. నిన్నే గ్రూపులు పెట్టా. నిజ క్రైస్తవుడికి ప్రతి ఆదివారం సంతోషమే, నకిలీ క్రైస్తవుడికి సంవత్సరంలో ఒకసారి సంతోషం. ప్రతి ఆదివారం మనకు పండుగే. నువ్వు నిజంగా బైబిల్ టు బైబిల్ ఫాలో అయితే ప్రతి ఆదివారం పండుగే. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడు మనతో ఉంటున్నాడు. ఈ ఆరాధన సమయంలో ఆయనతో ఉండే బాధ్యతను మనకు దయచేస్తున్నాడు. మనం రుసుములు చెల్లించట్లే, అవునా? ఎంత గొప్ప బాధ్యత. కానీ జనం దీన్ని ఇష్టపడలే. సంవత్సరం మొత్తం వాడి ఇష్టానుసారంగా జీవిస్తుండు, ఆ క్రిస్మస్ రోజున మాత్రం వస్తున్నాడు. కాబట్టి మీరు దేని పిల్లలు ఆలోచన చేసుకోండి. దేవుడు ఆజ్ఞాపించిందని మనం లేఖనాలను చదవండి. ఆ చెప్పిన లేఖనాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు వాక్యం శ్రద్ధగా నుండి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.